గోపాలపట్నంలోని ఎన్జిఓ కాలనీలో గల ఖలీల్ సిద్దికీ ఎయిడెడ్ హై స్కూల్లో ఉర్దూ మున్షిగా దీర్ఘకాలం సేవలందించిన అమ్జద్ బాషా సిద్దికీ గారి పదవి విరమణ మహోత్సవం మంగళవారం పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది. 30 ఏళ్ల పాటు విద్యాబోధనతో పాటు సామాజిక సేవా రంగాలలో ఆయన చేసిన కృషిని కొనియాడుతూ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం మరియు వివిధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అమ్జద్ బాషా సిద్దికీ 1989 నుండి మార్చి 31, 2026 వరకు దాదాపు 37 సంవత్సరాల పాటు నిరంతరాయంగా విద్యా సేవలు అందించారు. వీరి సేవల్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ అబ్దుల్ హక్ స్మారక అవార్డుతో గౌరవించింది. కేవలం ఉపాధ్యాయునిగానే కాకుండా నంద్యాల జిల్లా ఇమాముల సంఘం మరియు మైనార్టీ సంఘాల సంస్కర్తగా సామాజిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా పేద ముస్లిం మహిళలకు ఉచిత వివాహాలు జరిపించడం, పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజర్ మరియు కరెస్పాండెంట్ ముస్తాక్ మహమ్మద్ సిద్దికీ మరియు ప్రధానోపాధ్యాయులు కెఎం ఫాసిఖుద్దీన్ సిద్దికీ మాట్లాడుతూ అమ్జద్ బాషా తమ విజ్ఞానాన్ని, అనుభవాన్ని ఇన్నేళ్ల పాటు విద్యార్థులు పంచడం అభినందనీయమని కొనియాడారు. అందుకోసం నేను దేవునితో ఒకటే ప్రార్థిస్తాను, ఈయన రిటైర్డ్ అయిన తర్వాత ఉన్నటువంటి ఈయన విలువైన టైము వాళ్ళ ఫ్యామిలీతో బాగా సంతోషంతో గడపాలని. కానీ ఈయన మాత్రం ఎటువంటి మనిషి అంటే, రిటైర్డ్ అయినా కూడా నేను ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అవుతాను, కానీ నేను ఈ నంద్యాలలో ఉన్నటువంటి వారికి సోషలిస్ట్గా ఎటువంటి వర్క్ అయితే ఇవ్వాలో నేను అది ఖచ్చితంగా ఇస్తాననేసి, ఇంత 62 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన ఒక యంగ్ పర్సన్గా ముందు నిలబడి ప్రతి ఒక్కరికి ఈయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఈయన అదే విధంగా అందిస్తారు కూడా. అది నాకు
చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి అన్నకు ఒక తమ్ముడుగా ఉండడం. అందుకోసం నేను ఆ దేవునితో ఒకటే ప్రార్థిస్తాను, ఈయన రిటైర్డ్ అయిన తర్వాత ఈయన ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలన్నీ మొత్తం పూర్తి చేసుకోవాలని, అదేవిధంగా ఆ దేవుడు ఈయనకు హజ్ యాత్రను కలిగించాలని నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ये पाठ है, अगर ये ना होते तो जो है मेरी जो है इस्लाह मेरी पूरे अवाम के साथ जो है ये तमाम बातें अवाम तक पहुंचना मुश्किल था। तो लिहाजा इन्होंने भी अपनी कुर्बानियों देकर मेरे साथ दिए हैं, मैं इनका भी शुक्रिया अदा करता हूं। अल्लाह से दुआ करता हूं कि अल्लाह तबारक व तआला मुझे जो है सेहत और आफियत के साथ ये पोस्ट के साथ जो है मुझे वजीफा होने के दिया है। अल्लाह का बहुत बड़ा शुक्र, अल्लाह का जितना भी हम शुक्र अदा करें कम है कि अल्लाह तबारक नेमतों से सेहत वाली नेमत से नवाजा। फिर भी जो है मैं हमारे इस कमेटी के मदरसों के लिए, बच्चों के लिए, तलबा के लिए हरदम खिदमत करने के लिए मैं तैयार हूँ, करूँगा, खिदमत करूँगा, इनकी भी खिदमत करूँगा, अवाम की भी खिदमत करूँगा, उलमा की भी खिदमत करूँगा। जो भी हमारे खिदमत के लिए जो आते हैं मैं उनकी खिदमत से ज़रूर इंशाअल्लाह खिदमत करूँगा। बस अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला ये छोटी मोटी जो खिदमतें मैंने की है इन खिदमतों को नजर रखते हुए मेरी तमाम जो है जो भी गलतियां है अल्लाह इन गलतियों को माफ करते हुए अल्लाह से हमेशा दुआ करता हूँ। अल्लाह तबारक व तआला सबकी दुआओं के सदक़े से इंशाअल्लाह मुझे हज उम्रा जो है हज मबरूर, हज मकबूल और उम्रा जो है करने की सबकी दुआओं के साथ अल्लाह मुझे लब्बैक करते हुए अपने मुक़द्दस मकामात की ज़ियारत नसीब फरमा दे। और इसी के साथ इन चंद बातों के साथ जो है मैं सबका जो है हमारी कमेटी के मैनेजमेंट सदर मोहतरमा नसीमुन्निसा बेगम साहिबा का और जो है हमारे हरदिल अजीज नौजवान सबको जो है लेकर चलने वाले डायनामिक जो है लीडर के हैसियत से जो है खिदमत करने वाले जनाब मुश्ताक मोहम्मद सिद्दीकी साहब का और तमाम दिगर असातिज़ा का, हेडमास्टर साहब का, सबका जो है तहे दिल से शुक्रिया अदा करता हूँ कि अल्लाह तबारक व तआला इनको इसी तरीके से हमारे साथ मोहब्बत के साथ मोहब्बत उल्फत वाली ज़िंदगी कायम व दायम फरमा दे। अल्लाह हम सब की खिदमतों को कबूल फरमा दे, इस स्कूल को जो है कामयाबी के मंजिल तक पहुँचा दे। ఆమీన్ సుమ్మా ఆమీన్। ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.